ఇప్పుడు బాగా ఎండిపోయిన చెట్లున్నాయి. దాని మధ్యలో ఒక చెట్టు కొంచెం కొంచెం నీళ్లు తీసుకొని బ్రతుకుతూ ఉంది. కానీ ఆ యొక్క ఎండిపోయిన చెట్లు ఏవైతే అంటే ఆ నీళ్ళకి ఏదైతే చెట్టు ఉందో, ఆ యొక్క చెట్టు ఏదైతే ఇంకా బ్రతుకుందో ఆ చెట్టుకు వెళ్ళనీయకుండా ఆ ఎండిపోయిన చెట్లు అలాగా నీళ్లు కూడా రానీయకుండా ఏం చేస్తారు, కొన్ని రోజులకి ఆ ఎండిపోయిన చెట్లతో పాటు ఆ చెట్టు కూడా ఎండిపోతూ ఉంటుంది. అలాగే మన యొక్క జీవితంలో కూడా ఎప్పుడైతే నీ చుట్టూ ఉన్నవారు యథార్థవంతులుగా ఉంటారో, అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇక ఇక కుళ్ళు చూపులతో లేదంటే అసూయమైనటువంటి ఆలోచనలతో నీ వైపు ఎప్పుడైతే చూస్తూ ఉంటారో, అటువంటి జనాల మధ్య నీవు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ యొక్క అసూయ ఏం చేస్తుందంటే నిన్ను ముందుకు వెళ్ళనీయకుండా వెనకడుగు వేధిస్తుంది. ఎందుకంటే వాళ్ళు నువ్వు ఏది చెప్పాలనుకున్నా, నీ ఫ్రెండ్స్ తో నువ్వు ఏది చెప్పాలనుకున్నా, ఏది షేర్ చేయాలనుకున్నా, ఇది ఎందుకు లేరా, వాళ్ళకి తెలుసు అది సక్సెస్ అవుతుందని. కానీ ఏం చేస్తారయ్యా అంటే దాన్ని జరగనీయకుండా ఆపుతూ ఉంటారు. ఏ విధముగా అయితే మనకి ఆలోచనలు, మన తలంపులు ఏ విధముగా అయితే సరిగ్గానే ఉంటాయి, దేవుని దగ్గర నుంచి నీకు కన్ఫర్మేషన్ వస్తుంది, కానీ తీసుకున్నను ఏమవుతుంది అంటే ముందుకు వెళ్ళనీయకుండా ఏం చేస్తారంటే నీ చుట్టూ ఉన్నటువంటి అసూయ చూపుతో ఎవరెవరైతే నీ యొక్క అసూయతో, నీ యొక్క జీవితం మీద అసూయతో ఎవరెవరైతే ఉంటారో వారు దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుని చిత్తము వెళ్ళనీయకుండా, దేవుని చిత్తంలోనికి వెళ్ళనీయకుండా ఆపివేస్తూ ఉంటారు. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, యథార్థవంతులు ఏం చేస్తారంట, యథార్థవంతమైన హృదయం నీ జీవితంలో, యథార్థమైన హృదయమైనటువంటి పిల్లలు, అలాగే యథార్థమైన హృదయమైనటువంటి మనుషులు నీ జీవితంలో ఉన్నప్పుడు, నీ చుట్టూ ఉన్న జనాలు యథార్థవంతులైనప్పుడు అనేక మందికి సాక్ష్యముగా నువ్వు మారుతావు. ఏ విధంగా మారుతావు అంటే వాళ్ళు దేవుడు ఏ విధంగా అయితే నీ యొక్క జీవితంలో ఆ యొక్క బిడ్డలు పెడతారు. కొంతమంది ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఏమవుతాయి అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళని పెడుతూ ఉంటారు. వారు ఎందుకు పెడుతూ ఉంటారంటే నిన్ను పరీక్షించడానికి. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని చిత్తంలోనికి తీసుకెళ్తారు. కొన్నిసార్లు ఫెయిల్ అవుతావు, ఫెయిల్ అయినా కూడా కొన్నిసార్లు ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే నీవు దేవుని చిత్తంలోనికి వెళ్ళలేకుండా, ముందుకు ప్రొసెస్ చేయలేకుండా ఎందుకు అవుతుంటే నీ జ్ఞానంతో వెళ్ళావు, అందుకని ఫెయిల్ అయ్యావు. కానీ దేవుడిచ్చిన జ్ఞానంతో, దేవుడిచ్చిన వాక్యముతో, దేవుడిచ్చిన వాగ్దానంతో నీవు ముందుకు వెళ్ళినప్పుడు అనేక మందికి సాక్ష్యముగా ఉంటావు. అందుకని అంటున్నాడు నీ యొక్క ఆలోచనలు, కీర్తనకారుడు మొదటి అధ్యాయంలో కూడా అదే అంటున్నాడు, దివారాత్రము వాక్యం ధ్యానించి అపస్తులు కూర్చున్న చోట నీవు కూర్చుండగా యూ హ్యావ్ టు బి సెపరేటెడ్. కానీ నీవు ఎప్పుడైతే నీవు సరౌండ్ అవుతావో, మంచి యథార్థవంతులతో నువ్వు సరౌండ్ అవుతావో అనేక మందికి సాక్ష్యముగా మారుతావు. నీ ఆలోచనలు మారుతాయి, నీ తలంపులు మారుతాయి. దేవుని చిత్తంలోనికి ఇంకా ఏ విధంగా వెళ్ళాలో ఆ యథార్థవంతులు నిన్ను నడిపిస్తూ ఉంటారు. అపస్తులు చేసే కూర్చుండే చోటు కూర్చున్నావు అనుకోండి, నువ్వు ముందుకు వెళ్ళలేవు, వెనక్కి వెళ్ళలేవు, దేవుని చిత్తంలోకి నువ్వు వెళ్ళలేవు, ఏమీ చేయలేవు. ఇంకా నువ్వు బాధలో, కష్టములో, కన్నీరులో అనేక మంది ఏంటి జీవితం ఇలా అయిపోయిందంటే స్థితికి వస్తావు. కానీ ఆ స్థితికి వచ్చినా కూడా దేవుని వైపు నువ్వు చేతులు ఎత్తి, దేవా నేను తను క్షమించే, తప్పు చేశానయ్యా, నన్ను క్షమించండి దేవుని అడిగినప్పుడు అనేక మందికి సాక్ష్యంగా నేను మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. షలోమ్. ఆయన సంపూర్ణ సమాధానం మీకు కలుగును.